దేవుళ్ళకి శుభాకాంక్షలు. నేను గుర్తున్నానా? ఏమిచ్చాను మీకు? పరుపులు ఇచ్చానా? అన్నీ 45 గుర్తున్నాయి. బాగున్నాయా? చూసేసారా? బాగున్నాయా? జాగ్రత్తగా వాడుకుంటే మళ్ళీ కావాల్సి ఇస్తాం అన్నమాట. ఓకేనా? సరే సార్, సంతోషం. ఇవాళ ఎక్కువ టైం లేదు కానీ ఉన్న టైంలో ఒక 10 నిమిషాలు పెట్టుకున్నాం. ఆటలో ఉందా మీకు? లేదా చెప్పమంటారా? వింటారా? మీరందరూ ఒకే ఊరు చూసారా? అనేక ప్రాంతాలను చూసారా? అనేక ప్రాంతాలను చూసారా? అవునా? మీరందరూ పేదవారా? భాగ్యవంతులా? మరి ఎందుకంటే భాగ్యవంతులు కాలేకపోయారు మీరు? తెలియదు. అది ఎవరి చేతిలో ఉంది? అందరం కూడా తల్లిగారి నుంచి వచ్చాం. వచ్చేటప్పుడే తీసుకురాలి. తెచ్చామా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం. చూస్తున్నాం మనం. అర్థమైందా? మరి జాగ్రత్తగా వింటే ప్రవర్తన మీరు పేదవారు, మేము ధనవంతులు అంటున్నాం. మేము మాకైనా ధనవంతులు చాలా ఉంటున్నారు కదా. ఎందుకంటే పేదవాళ్ళగా ఉండడం అనేది ఆత్మీయం కాదు. భగవంతుడు మనం గత జన్మలో ఏం చేసుకున్నామో దాన్ని బట్టి మనకు జన్మ ఇచ్చాడు. అంతే కదా. ఇది నాకేమో జరిగింది. భగవంతుడా మా ఇంటి పక్క ఆయన 300 మేడలో ఉన్నాడు, కాకులు చూస్తున్నారు, నాకు ఈ వ్యాఖ్య చేశాడు. ఏంటంటే అది ఎవరి చేతిలో ఉంది? నా చేతులు, నీ చేతుల్లో ఉందన్నమాట. ఇప్పుడు మంచి పనులు చేస్తే మంచి చేతులు. అర్థమైందా? ప్రారంభం అన్నాను నేను. అంటే మీరు జాగ్రత్తగా వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. అన్ని సూత్రులు చెప్పలేదు. ప్రారంభం అంటే మనం భగవంతుడు ఇచ్చిందని ఆనందంగా అనుభవించాలి. ఇంత మంచి స్కూల్ మీకు ఎక్కడ లేదు, మీకు తెలియదు. ఇంత పెద్ద బిల్డింగ్ మీకు మిగిలి కొన్ని కాటి వెళ్తాం, ఏముండదు అక్కడ. కనీసం గుడిసె లాగుంది వస్తే ఇక్కడ. మరి ఇంత వసతి ఇచ్చారంటే మీరు చేసుకున్న పుణ్యమే కాదు. అవునా కాదు? మీ ఇంట్లో కరెక్ట్గా జరుగుతాయి. ఇట్లా ప్రయాణం పెట్టడం కానీ, పొద్దుపూట టిఫిన్ పెడతారా, మళ్ళీ స్కూల్ పంపిస్తున్నారా, మళ్ళీ వచ్చి స్నాక్స్ ఏం చేస్తారా, రాత్రి మళ్ళీ భోజనం పెడతారా? అవునా కదా? ఇంత కరెక్ట్గా మన ఇంట్లో జరుగుతా జరగదు. అందువల్ల భగవంతుడు ఇస్తున్నాడు, తృప్తిగా ఉండాలి. మనం ఈరోజు మనకి ఇప్పుడు మేము అర్థం చేసామనుకోండి, ఒక అర్చిస్తాం. మీకు 4 వేలు తీస్తే బాగుండలేదండి అని అనిపించు. అందుకని దాదాపు 2 వేల మందికి 3 వేల మందికి ఇస్తాం. అన్ని స్కూల్స్కి, ఆశ్రమాలకి మొత్తం ఇస్తాం. మనిషి ఒకటి ఇస్తేనే 3 వేల మందికి. అదేంటి ఎప్పుడు తీసుకున్నారో తయారు చేసి అమ్ముతే కావాలి. రాత్రి తయారు చేసి ఇప్పుడు తీసుకొచ్చాం. ఎందుకంటే మెత్తగా ఉండాలి, తినడానికి బాగుండాలి ఉద్దేశం. మనం భగవంతుడు ఇచ్చిన తృప్తిగా ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓ చిన్న కథ చెబుతాను. కథ అనిపించిన మీకు జాగ్రత్త చెప్పాలి. ఆశ్రమం, ఒక ఆశ్రమం అంటే అర్థమైందా? నది. నేను చెప్పింది లోపల చూడండి, మనసుతో చూడండి. నది వస్తుంది, నది ప్రవహిస్తూ ఉంది. దాని పక్కనే ఒక కుటీరం అంటే ఇది గొప్ప దాంట్లో ఏదంటే నాతో ఎదరాలన్నమాట. దాంట్లో ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంది. ఎవరు ఉండరు అక్కడ, ఒంటరిగా ఉంటున్నాడు. ఎందుకంటే చుట్టూ జనం ఉంటే తపస్సు చేసుకుంటారా? ధ్యానం చేయడానికి కుదరదు. అందువల్ల ప్రశాంతిగా ఉండటం కోసం అక్కడ చేసుకున్నాడు. రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేస్తాడు. 3 గంటలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ టైంలో లెగిసి చక్కగా ధ్యానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, ఒంటరిగా చేస్తూ భగవత్ సేవ చేసుకుంటున్నాడు. ఆ దానికి పక్కనే ఆ నది కదా, నది పక్కన చిన్న ఎలుక ఉంది. ఎలుక తెలుసు? ఎలుక ఉన్న ఎలుక ఏంటంటే ఇటు కూర్చుని వచ్చి ఒక రోజు 3 గంటలకి ఒంటరిగా జపం చేసుకుంటాడు. ఈ టైం చేస్తున్నాడు అని
అని చెప్పని ఆలోచన పడింది, ఆలోచన వెళ్ళిపోయింది. మళ్ళీ మనసు రోజు వచ్చింది, మనసు రోజు 3ంటికి చేస్తున్నాడు. మళ్ళీ 3వ రోజు వచ్చింది, మళ్ళీ 3ంటికి చేస్తున్నాడు. అయ్యో ఈ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ జపం చేసుకుంటాడు. కూర్చున్నప్పుడు శుభ్రంగా ఉండాలి కదా, శుభ్రంగా ఉంటే చెత్త ఉంటుంది కదా, అదంతా ఊడి చేయాలనుకోండి. ఊడి చేయాలంటే ఎట్లా ఉంటుంది, చేతులు లేవు కదా, అందుకే తోకగా తోకలంతా దుమ్ము అంతా పక్కన పెట్టేసింది, వెళ్ళిపోయింది. మరుసటి రోజు స్వామీజీ చూడడానికి ఎక్కువ శుభ్రంగా కనబడింది. ఏమైనా రాత్రి కార్యంలో ఉన్నాడు. మరుసటి రోజు ఏం చేసింది, ఊడ్చేసి ఆ నదిలోకి వెళ్ళి తోపలో ఉంటే తోపలో నీళ్ళు తాగడం. అప్పుడు మెత్తగా ఉంది, శుభ్రంగా ఉంది, చల్లగా ఉంది. అప్పుడు ఆ మహర్షి చూశాడు, ఎవరో వస్తున్నారు ఇక్కడ, ఎవరో ఉన్నారు ఇక్కడ, ఎవరు నేను ప్రదేశం కాబట్టి నేను ఉండాలనుకున్నానే, ఇవాళ ఇట్లా అయింది అని ఆయన చేశాడు. 2 గంటలకి వెళ్ళి లేచి కూర్చున్నాడు చూస్తూ ఎవరు వస్తారని. ఈ ఎలికి వచ్చింది, ఎలికి వచ్చేసి ఊడ్చేసి ఏం చేసి మళ్ళీ నీళ్ళు గురించి కొట్టేసి శుభ్రం చేస్తున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, అరే అజ్ఞానం అనుకున్నాం మళ్ళీ కానీ ఎందుకు పని చేయకుండా ఎక్కువ ఇంత సేవ చేస్తుంది. ఇది నీకు అమ్మాయి చేస్తే ఎంత బాగుంటుంది, అమ్మాయికి వంట చేస్తుందా, ఊడుతుందా, బాగా పెట్టుకుందా, ఎవరికి చేస్తుంది. కాబట్టి ఒక అమ్మాయిని చేశాడు. ఎందుకని ఆయన దగ్గర శక్తి ఉందా లేదా, తపశక్తి. అమ్మాయి చేసరికి ఆ అమ్మాయి చదువు పెద్ద పెళ్లి వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మాయి పెళ్లి వచ్చింది, నీకు పెళ్లి చేయాలనుకున్నాను, ఎవరితో చేయమంటావు, ఎలికి తెచ్చేస్తాను. నువ్వు ఎలిగే కదా, ఎలిగి కాబట్టి మాకు ఎలిగి తెచ్చేస్తాను. నాన్న నువ్వు అడ్డ చేస్తే ఎట్లా, నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చావు, ఇంత చదువు చెప్పేసి చేసావు కాబట్టి నాకు ఎలిగితో వద్దు అని చెప్పండి. సరే అన్నాడు, నీకు నచ్చిన వాళ్ళతో చేస్తాను చూసుకోపోవాలి, నీకు ఎవరు నచ్చుతారో వాళ్ళు నచ్చి చూసుకోపోవాలి. అట్లా బయలుదేరి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఎవరినైనా మంచి వాళ్ళకి చూస్తుంది. అలా చూస్తూ వస్తుంటే అడవిలో ఒక కట్టలు కొట్టారు, పెద్ద చెట్లు ఉంటే గొడ్డలు తట్ట కొట్టేశాడు, ఒక దెబ్బ పడిపోయింది. ఎలిగైతే మరి అంత చెట్టు పట్టాలా. అప్పుడు ఆలోచన చేసి అదైతే ఎంత గొప్పవాడు, ఇంత బలవంతుడు కాబట్టి ఏం చేసుకోవాలి వెళ్ళి తండ్రి చెప్పాడు చేస్తానంటే కదా. అప్పుడు సరే అనుకోని మళ్ళీ ఉంది, ఈయన కదా గొప్పవాడు ఎవరు నడుచుకుంటూ ఉంటుంది. వాడు ఏం చేశాడు, ఆ కట్టెలన్నీ కొట్టేసి 3 కట్టుకొని తలమూడు పెట్టుకొని తీసుకెళ్ళి సైన్యాన్ని దగ్గరికి వెళ్ళేసి అక్కడ వేసేసి నుంచో డబ్బులు ఇవ్వని అడిగాడు. ఇప్పుడు ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, సైనికాధికారి గొప్ప, అవునా కదా. సరే సైనికాధికారి చేసుకున్నాను. మరలా సైనికాధికారి కన్నవాడు గొప్పవాడు ఉన్నాడు ఉద్దేశంతో అది గమనిస్తూ ఈయనేం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడని చూస్తే రాజుగారు ఉంటారా, రాజుగారు పరువు వెళ్ళేసి రాజుగారి దగ్గరికి వెళ్ళేసి నమస్కారం పెట్టి సారీ వాడు మనే నాకని చెప్పాడు. ఇప్పుడు ఎవరు గొప్ప, రాజుగారు గొప్ప, రాజుగారు చేసుకున్నాం అనుకోండి. సరే ఈ సంగతి కూడా చూద్దాం ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత గడ్డాలు వేసాలు పెంచుకొని గురువు గారు వచ్చేసినాము. ఈ పరిగెత్తుకుని తెలిసి ఆయన కాళ్ళ మీద పడేసి నమస్కారం పెట్టాడు. ఇప్పుడు ఎవరు గొప్ప, గురువు గారు చేసుకున్నాను. గురువు గారు కదా గొప్పవాడు చూద్దాం ఉంటుంది. గురువు గారు నడుచుకుంటూ వెళ్ళి శివాలయంకి వెళ్ళాడు. శివాలయంలో ఏముంది, శివాలయం ఏముంటుంది, శివలింగం ఉంది. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళేసి వాటర్ పట్టుకొని నమస్కారం పెట్టేశాడు. ఇప్పుడు ఎవరు గొప్ప, శివలింగం గొప్ప. కాబట్టి శివలింగం చేసుకున్నాను. సరే ఈ చిన్న చూద్దాం చేస్తూ ఆ రాత్రి అక్కడే ఉండి వేరుకొని చూస్తుంటే ఈ ఎవరు పళ్ళు శివలింగం పెడతారు కదా, ఒక ఏం వచ్చేసి దాని మీద ఎక్కి తొక్కుతూ అది తింటుంది. ఇప్పుడు ఎవరు గొప్ప, ఎలికి గొప్ప. ఎందుకంటే శివలింగం ఎక్కి తొక్కుతుంది, అవునా కదా. ఇప్పుడు ఎవరు చేసుకోవాలి, అప్పుడు వెళ్ళి తండ్రి నానా ఆ ఎలి గొప్ప అని చేసుకుంటాను. ముందు తండ్రి ఏం చెప్పాడు, ఎలిగే చెప్తాడు కదా, అవునా కదా. ఇది కర్మఫలం అంటే. మరి ఎన్నిసార్లు ఇలా ఏమి చేసినా నీకు రాదు, ఇక్కడ రాసి ఉంటుంది. అర్థమైందా, ఇంత రాసి ఉంటే అంతే. నాకు ఇవాళ ధర లేదని తప్పు పడకూడదు.
దానికోసం సాధించాలి. మనం ఇవాళ చదువుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు వచ్చారు చదువుకుంటున్నారు కదా, మీలో గొప్పవారు కావాలి. ఇక్కడి నుంచి బీజేపీ అక్కడ చదువుకోవాలి. ప్రధానమంత్రికి కొమ్ములు లేవు, ఉన్నాయా నరేంద్ర మోడీకి? మరి ఎట్లా అయ్యాడు? ఛాయ్ అమ్ముకున్నాడు, అవునా? టీ అమ్ముకున్నాడు. మరి వాళ్ళ రాష్ట్రం మరి ప్రధానమంత్రి అయిపోయి 15 సంవత్సరాలు 17 నిండిపోయి 11 సంవత్సరాలు వచ్చి దేశాన్ని మొత్తం పరిపాలిస్తున్నాడు. మీరు ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు? అట్లా జాగ్రత్తగా చెప్పిన పాఠాన్ని చెప్పినట్టు వినండి. శ్రద్ధావాన్ భవతే జ్ఞానం, శ్రద్ధ ఉన్న వాడికే జ్ఞానం వస్తుంది. అట్లయినా సమయం మళ్ళీ రాదు. క్లాస్కి వెళ్ళి టీచర్ చెప్పే పాఠం ప్రతి అక్షరం కూడా వింటూ ఉంటే మనం అయిపోద్ది. శ్రవణం మననం ఇది ధ్యాస. శ్రవణం బాగా వినాలి. విన్నదాన్ని 1, 2, 3 సార్లు 4 సార్లు ఇప్పుడు నేను చెప్పాను. ఎలా చెప్పాను నేను? అవన్నీ విజన్ చూస్తున్నాను. నేను అక్కడ సముద్రంగా నది కనపడుతుంది, ఏరి కనపడుతుంది, స్వామిజీ కనపడ్డాడు, ఎన్నుకుని ఆ విజన్ అన్నమాట. చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాను మరి అదే చెబుతావు. ఇప్పుడు ఇది అడుగుతున్నప్పుడు మీకు అది చెబుతారా? చెప్తే మళ్ళీ వస్తా, లేదా రాను. ఓకేనా? సంతోషం. ఇవాళ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరూ శ్రద్ధ కాబట్టి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.